గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. 148 లక్షల కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా వెల్త్ క్రియేషన్ అయిందంట. మరి ఇప్పుడు ఏం చెప్తారు దీనికి మీరు? క్రియేట్ అయింది, ఎవరికి వెళ్ళింది? అది డిసిప్లిన్ ఇన్వెస్టర్స్కి వెళ్ళింది, ట్రేడర్స్కి వెళ్ళలేదు. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆ లాస్ లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన రిటర్న్ అంతా పేషెన్స్గా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకే మనీ క్రియేట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఈక్విటీలో కూడా లాంగ్ టర్మ్ అని చెప్తుంటారు కదా. ఒక 10 years నుండి ఒక 15 years నుండి చెప్తారు కదా. మరి ఇప్పుడు ఆ లెక్కన మరి అక్కడేం చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు లాస్ట్ 1 year ఈక్విటీలో ఉన్నతనే ఆయన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే -20లో ఉన్నాడు. మ్యూచువల్ ఫండ్లో -20 లేరు కదా, ఎవరు -4 ఉన్నారు కదా. ఇప్పుడు అప్ ట్రెండ్లో క్యాప్చర్ చేయడం కన్నా డౌన్ ట్రెండ్లో ప్రొటెక్ట్ చేయడం వల్ల వెల్త్ బిల్డ్ అవుతుంది. మరి 2026లో కనుక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చి మార్కెట్లు క్రాష్ అయితే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయా, గల్లంత అయిపోతాయా? ఈ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మార్కెట్ దాని పైన చేస్తూనే పోయింది. ఇప్పుడు ఏమంటారు 2026 ఇస్ గోయింగ్ టు బి అనదర్ 2008 అని చెప్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఆలోచించండి మీరు, కాసేపు ఎమోషన్ పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు లెటర్ సార్, ఇప్పుడు నా పర్సనల్ మనీ ఒక 5 crores ఉందనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో. రేపు మార్కెట్ క్రాష్ అయ్యి 4 కోట్లు అయితే నా లైఫ్కి ఏమైనా తేడా వస్తుందా? మీరు అమౌంటే పెట్టకుండా పడద్దని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఒక డీసెంట్ అమౌంట్ పెడితే పడ్డా మీకు సొల్యూషన్ ఉంది, కానీ అదే అమౌంట్ ఇక్కడ పెట్టకుండా అక్కడ పెడితే సొల్యూషనే లేదు, మీకు బ్రతుకులేదు. మ్యూచువల్ ఫండ్లో మీకుండే లాసు పార్షియల్ లాస్ అండ్ టెంపరీ లాస్. అంటే మీ 100 రూపాయలు 0 అవ్వదు, 80 రూపాయలు అవ్వచ్చు, 70 అవ్వచ్చు. కానీ ఆ 70 రూపాయలు ఎన్ని రోజులు? కొన్ని రోజులే. ఇట్స్ ఎ టెంపరీ లాస్. డబ్బుని మీరు పెంచకపోయినా పర్లేదు, తక్కువ చూసుకోవాలి. అలా అని చెప్పి మీరు లాకర్లో పెడితే డబ్బు 500 నోట్ 500 ఉంటుంది, కానీ దాని పర్చేజ్ పవర్ అది తగ్గిపోతుంది, అది మర్చిపోతున్నారు. ఇక్కడ ఉంటేనే మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ రాంప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సార్ రాంప్రసాద్ గారు, ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ గురించి కాస్త డీటెయిల్డ్గా కొన్ని బెటర్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని. ఫ్యాక్ట్స్ మాట్లాడదాం, బెటర్ ఉందో లేదో తర్వాత చెప్పాలి. ముందు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఆల్ టైమ్ హై పెర్ఫార్మెన్స్ వచ్చాయి. నిఫ్టీ 50 26,000 క్రాస్ అయింది. సరే, అక్కడ దాకా బాగానే ఉంది కదా. మరి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ సంగతి ఏంటి? మిడ్ క్యాప్ ఎలా ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఎలా ఉంది, మల్టీ క్యాప్ ఎలా ఉంది? ఎక్కడైనా పొరపాటున పాజిటివ్ రిటర్న్స్ వచ్చినట్టు కనిపించిందా మీకు? నిఫ్టీ 50 మాడుతున్నారు మీరు. మార్కెట్ అంటే నిఫ్టీ 50 కాదు కదా. నిఫ్టీ 500 మాడదాం, రియాలిటీ బయటకు వస్తుంది. నిఫ్టీ 500 గురించి ఎందుకంటే బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ అందరూ నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటారు, అందరికి అది అర్థమవుతుంది కాబట్టి అడుగుతున్నాను. కాదు, ఇప్పుడు నిఫ్టీ 50 మాట్లాడితే మీరు మల్టీ క్యాప్లు, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ మాట్లాడితే మళ్ళీ నిఫ్టీ 500కి వెళ్ళిపోయాం కదా. మీకు నిఫ్టీ 500 స్టాక్స్ లో లాస్ట్ 1 year లో 424 స్టాక్స్ ఆర్ అట్ -6% రిటర్న్. 424 స్టాక్స్. 80% ఫాల్ అయిన స్టాక్స్ ఉన్నాయి, 60% ఫాల్ అయిన స్టాక్స్ ఉన్నాయి. 300 స్టాక్స్ ఆర్ డౌన్ బై -10%. 200 స్టాక్స్, ఆల్మోస్ట్ 230 స్టాక్స్ ఆర్ డౌన్ బై -20. 100 స్టాక్స్ ఆర్ డౌన్ బై -30. 60% ఫాల్ అయిన స్టాక్స్ ఉన్నాయి, 6-7 స్టాక్స్. 50% 30 స్టాక్స్ డౌన్ అయినాయి అవుట్ ఆఫ్ నిఫ్టీ 500. మరి మిడ్ క్యాప్లు, ఫ్లెక్సీ క్యాప్లు, మల్టీ క్యాప్లు ఎంత డౌన్ అయినాయి? వరస్ట్ పర్ఫార్మ్ మిడ్ క్యాప్ ఎంత ఇచ్చింది? బారింగ్ ది ఒక చెత్త ఫండ్ వదిలేస్తే -7, -5. ఫ్లెక్సీ క్యాప్లు ఎక్కడ ఉన్నాయి? ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. -3, +2 మధ్యలో ఉన్నాయి. -4, +4 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఎవరు ఉన్నారు -3లో? ఇప్పుడు ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకేం మాడతాం కదా, అవన్నీ ఉన్నోళ్ళు ఎవరైనా పాజిటివ్ ఉన్నారు ఈరోజు? మ్యూచువల్ ఫండ్లు ఎక్కడ ఉంది మీకు? క్యాపిటల్ ఇస్ స్టిల్ ప్రొటెక్టెడ్, -3 ఉంది. మరి 17%, 14% మల్టీ అసెట్ ఫండ్లు ఇచ్చాయి.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే మనం క్లియర్గా చెప్పాం కదా. ఏం చెప్పాం మ్యూచువల్ ఫండ్ అంటే? మనం మీ 6 years అండ్ అబోవ్ ఉండగలిగితేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. 3-4 years అయితే మల్టీ అసెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్లో తీసుకోండి. మల్టీ అసెట్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ అటువంటి ఫండ్స్ తీసుకొని చెప్పాం కదా. ఇప్పుడు మరి మల్టీ అసెట్లు ఇప్పటికీ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ ఫండ్స్ 10%, 12%, 14%, 15%, 17% లాస్ట్ 1 year రిటర్న్. మార్కెట్ ఏమీ లేదు, ఇవి ఇచ్చే కదా సార్. ఓకే. మీరు నిఫ్టీ 500తో కంపేర్ చేయండి, లేదంటే ఎనీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్తో కంపేర్ చేయండి. ఎవరు డబ్బులు తెచ్చారు చెప్పండి. మీకు ఏం డౌన్ ఉన్నది? నేను ఎన్నిసార్లు చెప్పాను, మ్యూచువల్ ఫండ్లో పెడితే యువర్ క్యాపిటల్ ఈజ్ గోయింగ్ టు బి డౌన్ బై -30 చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే -30 అవలా, బర్ మెనీ స్టాక్స్ 100 స్టాక్స్ పోయినాయి -30 అవుట్ ఆఫ్ ది నిఫ్టీ 500లో. సరే, మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా. నిన్ననే ఒక ఆర్టికల్ వచ్చింది, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక ఆర్టికల్ ఇచ్చారు. లాస్ట్ 5 years లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ద్వారా ఎంత వెల్త్ క్రియేషన్ అయింది అన్న దాని గురించి చెప్తే, ఓకే, 148 లక్షల కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా వెల్త్ క్రియేషన్ అవును. అయిందంట. మరి ఇప్పుడు ఏం చెప్తారు దీనికి మీరు? క్రియేట్ అయింది, ఎవరికి వెళ్ళింది? అది డిసిప్లిన్ ఇన్వెస్టర్స్కి వెళ్ళింది, ట్రేడర్స్కి వెళ్ళలేదు. మ్యూచువల్ ఫండ్స్ క్యాప్చర్ చేస్తే ఎట్ ది ఎండ్ ఆ డేటా లేదు. అట్ ది ఎండ్ ఇదంతా ఇప్పుడు ఇంత వాలటైల్ మార్కెట్లో 15 months or 18 monthsలో నిఫ్టీ 500లో 420 స్టాక్స్ ఆర్ డౌన్ బై -6, 300 స్టాక్స్ ఆర్ డౌన్ బై -10, 200 ఆర్ బై -20, 100 ఆర్ బై -30. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్లో లాస్ లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన రిటర్న్ అంతా పేషెన్స్గా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకే మనీ క్రియేట్ అవుతుంది సార్. అది మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీ మార్కెట్స్ కానివ్వండి. ఈక్విటీ ఈజ్ నాట్ అంత ఈజీ టాస్క్ కాదు, అది చెప్పుకున్నంత ఈజీ టాస్క్ కాదు కదా. అంటే ఇప్పుడు ఈక్విటీలో కూడా లాంగ్ టర్మ్ అని చెప్తుంటారు కదా. ఒక 10 years నుండి, ఒక 15 years నుండి చెప్తారు కదా. మరి ఇప్పుడు ఆ లెక్కన మరి అక్కడేం చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు లాస్ట్ 1 year ఈక్విటీలో ఉన్నతనే ఆయన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే -20లో ఉన్నాడు. మ్యూచువల్ ఫండ్లో -20 లేరు కదా, ఎవరు -4 ఉన్నారు కదా. ఇప్పుడు అప్ ట్రెండ్లో క్యాప్చర్ చేయడం కన్నా డౌన్ ట్రెండ్లో ప్రొటెక్ట్ చేయడం వల్ల వెల్త్ బిల్డ్ అవుద్ది. అది ఒక ఇండివిజువల్కి అవ్వదు, ఒక ఫండ్ హౌస్కి అవుతుంది, ఒక ఫండ్ మీద అవుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ రెగ్యులేటరీ ఉన్నాడు, డిసిప్లిన్ ఉండాలి. యూ కాన్ పుట్ జస్ట్ లైక్ నువ్వు అనుకున్నట్టుగా మనీ పెట్టలేవు బీయింగ్ ఎ ఫండ్ మేనేజర్. ఈ సెక్టర్లో ఇంత అలొకేషన్ అంటే అంత అలొకేషన్, ఒక సింగిల్ స్టాక్ అలొకేషన్ ఇంతే. యూ కాంట్ గో బియాండ్ దట్. అక్కడ ఆయన కూడా హ్యూమనే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇలాగ అయిపోద్ది. ఆ డిసిప్లిన్ ఉండటం వలన దే ఏబుల్ టు మేక్ ఆ రిటర్న్స్, మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు స్టాక్ ఇండియన్ ఎనీ ఈక్విటీలో రిటర్న్ రావాలంటే టైమింగ్ ది మార్కెట్ రిటర్న్ ఇవ్వదు. ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు గివ్ రిటర్న్. కానీ ఏమవుతుంది, మార్కెట్ పడుతున్నప్పుడు యూ స్టార్ట్ టైమింగ్ ది మార్కెట్, మూవింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఈ స్టాక్ పడిపోయింది, ఈ స్టాక్ ఇప్పుడు అంతా ఫోమోలో కొన్న స్టాక్స్ అన్ని ఇప్పుడు అలా కొన్న స్టాక్స్లో 80% పడ్డ స్టాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇదేదో అయిపోద్ది, ఈ కంపెనీలు ఇంకా మీరు కొనాలని చెప్పారు, అలా పోయినాయి. సో మ్యూచువల్ ఫండ్లో మీ బయాస్ ఉండదు కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ 2026కి సంబంధించి రీసెంట్గా రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక ఆథర్ ఉన్నాడు కదా, రాబర్ట్ కియోస్కి కదా. ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. 2026లో మార్కెట్లు క్రాష్ కాబోతున్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అతలాకుతలం కాబోతున్నాయి అంటూ చెప్తున్నాడు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్ అసెట్ క్లాసెస్. మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతుంటారు, మ్యూచువల్ ఫండ్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంటారు, బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ అంటూ కూడా చెప్తుంటారు. సో ఇప్పుడు మరి ఆయన చెప్పినట్టు మరి 2026లో కనుక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చి మార్కెట్లు క్రాష్ అయితే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయా, గల్లంత అయిపోతాయా? ఇదే రాబర్ట్ కియోసాకి 10 years ఇదే మాట చెప్తున్నాడు. 2022 క్రాష్ అని అందరూ ప్రెడిక్ట్ చేశారు, ఏమైంది? ఇప్పుడు మీరు నేను వీడియో స్టార్ట్ చేసి 5 years అయి ఉండొచ్చు, ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. 5 yearsలో ఇటువంటి టాపిక్ మనం ఒక 3 సార్లు కొట్టాం. యుద్ధం మొదలని ఒకసారి కొట్టాం. 2 years బ్యాక్ ఎప్పుడో పడితే మీరు ఇట్లాగే అడిగారు, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ గల్లంత పడే అని అడిగారు. అప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం కదా. ఈ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మార్కెట్ దాని పైన చేస్తూనే పోయింది. ఇప్పుడు ఏమంటారు, 2026 ఇస్ గోయింగ్ టు బి అనదర్ 2008 అని చెప్తున్నారు. ఎవడు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేం. సరే, మార్కెటే పడ్డది అనుకోండి, లెట్ us assume 2026 ఈజ్ గోయింగ్ టు బి క్రాష్ అవడానికి కారణాలు ఏంటి, ఏముంటది రీజను? గ్లోబల్ గా పెద్ద పెద్ద వార్స్, లేదంటే ట్రంప్ వైపు నుంచి రోజుకొక అనౌన్స్మెంట్లని, అంతే కదా. అప్పుడు ఇది పడ్డది అనుకోండి,
మార్కెట్ ఒక 40% క్రాష్ అయింది కదా. మ్యూచువల్ ఫండ్ ఎంత క్రాష్ అయింది? 20 క్రాష్ అయింది, 25 క్రాష్ అయింది. అంటే మీరు 1 crore పెడితే మీ డబ్బులు 75 lakhs అవుద్ది. మరి ఇదే టైంలో అదర్ అసెట్స్ ఏమవుతాయి? రియల్ ఎస్టేట్ ఎంత క్రాష్ అయింది అప్పుడు? అదే అంత రీజన్ వస్తే రియల్ ఎస్టేట్ బయ్యర్ ఉండడు, మరి అక్కడ ₹1 కోటి సున్నా అయిపోతుంది కదా. ఇక్కడ అట్లీస్ట్ మీరు ₹1 కోటి 75 లక్షలు 80 లక్షలు ఉంది కదా. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఆలోచించండి, మీరు కాసేపు ఎమోషన్ పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో 1 crore పెట్టా, ఒక వ్యక్తి 1 crore పెట్టాడు, ఇంకో వ్యక్తి 1 crore పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎక్స్ట్రా కొనుక్కున్నాడు, ఉన్నది కాకుండా రెండోది కొన్నాడు, లేదా ఒక ప్లాట్ కొన్నాడు, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్నాడు. ఈయనేమో రాంప్రసాద్ మాటలు విని 1 crore మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. రేపు రేషన్ వచ్చింది సంథింగ్ లైక్ 2008. యాక్చువల్లీ వాట్ హస్ హ్యాపెన్ ఇన్ 2008 ఐ విల్ టెల్ యూ. 2008లో మనకి ప్రగతి నగర్, కుకట్పల్లి, నిజాంపేటలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 13 లక్షలకు వచ్చేది. 12, 13, 14 లక్షల్లో మంచి ఫ్లాట్లు వచ్చాయి. 17-18 years బ్యాక్. బ్యాంకర్స్ కూడా 90% ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 90% లోన్ అంటే ₹1,00,000, ₹1,50,000 చేతిలో ఉంటే ఇల్లు కొనేశారు. లీడ్ బ్యాంకర్ ఐసిఐసిఐ, వాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళు బ్యానర్లు కట్టి. వెంచి స్టార్ట్ గానే బ్యాన్ ఉండేది అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ది, హోమ్ లోన్ ఇస్తామని. అందరు తీసుకున్నారు. తీసుకున్నాక మీరు అన్న రేషన్ వచ్చేసింది. వస్తే ఏమైందంటే 14 లక్షల ఫ్లాట్ కాస్త 10 లక్షలు 11 లక్షలు అయిపోయింది. అప్పుడు ఈ ఇల్లు కొన్నతను చూసుకుంటే ఇతను లోన్ అవుట్ స్టాండింగ్ 12 లక్షలు ఉంది, కానీ ప్రాపర్టీ వాల్యూ 13 లక్షలు 11 లక్షలు ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోన్ ఎగ్గొట్టేశాడు. ఓకే, ఎందుకంటే నా ప్రాపర్టీ వాల్యూ లేదు, నేను అప్పు ఎక్కువ ఉంది, ఎందుకు కడతానని వదిలేసాడు. సో ప్రాపర్టీ వాల్యూ కూడా అప్పే ఎక్కువ ఉంది, అంత కరెక్షన్ వచ్చింది. అప్పుడు వీళ్ళు కట్టడం మానేశారు. పెద్ద గోల్ అయిపోయింది. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ అయిద్దని చెప్పారు. ఖైరతాబాద్ లో ఉండేది ఐసిఐసిఐ మెయిన్ ఏటీఎం, ఆర్జీ మెన్షన్ అయింది, అయింది. అక్కడ ఏటీఎం దగ్గర ఒక 2 కిలోమీటర్ల క్యూ. ఆ రోజు నా సాలరీ 6,600. నేను కూడా వెళ్ళి క్యూ, నా డబ్బులు ఎక్కడ ఐసిఐసిఐ తీసుకొని మోసం చేస్తుందని చెప్పేసి మొత్తం డబ్బులు లాగేసాం. సో ఇప్పుడు రెసిషన్ వస్తే అక్కడ ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి? బిల్డర్ పారిపోయాడు, లోన్ తీసుకున్నాడు పారిపోయాడు, బ్యాంకర్ బుక్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వస్తే అదే జరుగుతుంది కదా. అంటే నీ రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దెర్ ఇస్ నో బయర్ ఫర్ యూ. బట్ అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్ నీకు బయర్ ఉంటాడు. సరే, నా ప్రాపర్టీ పడిపోయినా ఓకే, నాకు సెకండ్ ప్రాపర్టీ ఉంది, ₹1 కోటి కాస్త 60 లక్షలు అయింది, రేషన్లో నా జాబ్ పోయింది. ఇప్పుడు నాకు తినడానికి డబ్బులు కావాలి కదా. రేషన్ వస్తే ఫుడ్ అయితే ఖర్చు ఆగదు కదా. ఇప్పుడు నా ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలంటే నాకు పే స్లిప్ లేకపోతే లోన్ ఎవడెవడు? మ్యూచువల్ ఫండ్ మీద లోన్ వస్తుంది. నా దగ్గర 9.99% నేను మ్యూచువల్ ఫండ్ కనిష్ట లోన్ ఇస్తా. 9.99% వితౌట్ పే స్లిప్, వితౌట్ సిబిల్ స్కోర్. ఇక్కడ ఒకటి పడ్డా మీరు దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఎగ్నెస్ట్ గా లోన్ తీసుకోవచ్చు వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్, వితౌట్ సిబిల్ ప్రూఫ్. అది అవ్వదు కదా. అయినా మీరు ఇప్పుడు ఇన్ని మాటలు నేను చెప్పినా ఎవరైనా అతని ఆస్తి ఒక 3 కోట్లు ఉంటే మ్యూచువల్ ఫండ్ లో ₹1 కోటి పెడతారా? పెట్టడు. నీకున్నదంతా ఆల్రెడీ అక్కడ ఉంది కదా. దాంట్లో ఒక 10-20% పెట్టిన ఇన్ని ప్రశ్నలు ఎందుకు? ఇంత కంటెంట్, ఈ డేటా అవైలబిలిటీయే హెడ్ఏక్ చేస్తుంది. మొన్న కూడా క్లయింట్ సార్ పడద్దని నేను మొత్తం తీసేస్తాను సార్ అన్నాడు. ఆయన 1,80 లక్షలు తీసాడు ఆయన మ్యూచువల్ ఫండ్ నుంచి. ఎక్సలెంట్ సార్, మీరు చాలా గ్రేట్ అని చెప్పి ఇంకేం చెప్తాం మనం. ఆయన ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకున్నాడు. ఎంత వస్తుంది? ఇప్పుడు డబ్బుని మీరు పెంచకపోయినా పర్లేదు, తక్కువ చూసుకోవాలి. అలా అని చెప్పి మీరు లాకర్లో పెడితే డబ్బు 500 నోట్ 500 ఉంటుంది, కానీ దాని పర్చేజ్ పవర్ అది తగ్గిపోతుంది. అది మర్చిపోతున్నారు. ఇక్కడ ఉంటేనే మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తారు కదా. ఇప్పుడు భయపడి వెళ్ళిపోయారు. ఒక ఆయన మొన్న మాటల్లో చెప్పారు, నాకు అర్థమైపోయింది, నాకు తెలుసు సార్ అంటే, అదే సార్ తీసాను సార్, మళ్ళీ మనం మార్కెట్ బాగున్నప్పుడు పెడదాం సార్ అంటే, మార్కెట్ ఎప్పుడు బాగుంటుంది నాకు తెలుసు సార్ అని చెప్పారు. ఎవరికి తెలుసు? అదే మార్కెట్ బాగుంటుందని, గోల్డ్ సిల్వర్ ర్యాలీ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది అంటే, నాకు ఉన్నాయన్నీ ఊడ్చేసి దాంట్లో పెట్టుకున్నాను కదా లాస్ట్ 2 years కదా. ఈ చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, అందరూ చెప్తారు. 2022లో ఫండ్ మేనేజర్లు కూడా చెప్పారు, చాలా కాషియస్గా ఉండండి, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి క్లయింట్స్ని, 1 year టఫ్ ఉంటుంది అన్నారు. ఎక్కడుంది? సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో అందరు స్టూడెంట్సే సార్, డిక్టేట్ చేయలేము మనం. సో టైం స్పెండ్ ఎంత లాంగ్ టర్మ్ ఉంటే అంత బెటర్ రిటర్న్ వస్తుంది. ఇటువంటి బ్యాడ్ ఫేజ్లు వస్తాయి, అంతేగాని క్రాష్ అని ఆయన ఎవరు చెప్పడానికి. చాలా మంది చెప్తారు, ఏముంది ఏదో ఒకటి చెప్పాలి కానీ చెప్తున్నారు. అంత ఈజీ కాదు. చాలాసార్లు ప్రెడిక్షన్స్ రాంగ్ వెళ్ళినాయి. అది రైట్ అయితే కూడా పోయేదేముంది. ఇప్పుడు లెటర్ చేశారు, ఇప్పుడు నా పర్సనల్ మనీ ఒక 5 crores ఉంది అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో. రేపు మార్కెట్ క్రాష్ అయ్యి 4 కోట్లు అయితే నా లైఫ్కి ఏమైనా తేడా వస్తుందా? పెరిగి 6 కోట్లు అయితే ఏమైనా తేడా వస్తుందా?
ఆల్ ఐ నీడ్ నా లైవ్లీహుడ్కి 1,00,000 పర్ మంతే కదా, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా ఎంతున్నా. హౌ డస్ ఇట్ మ్యాటర్? మీరు అమౌంటే పెట్టకుండా పడద్దని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఒక డీసెంట్ అమౌంట్ పెడితే పడ్డా మీకు సొల్యూషన్ ఉంది, కానీ అదే అమౌంట్ ఇక్కడ పెట్టకుండా అక్కడ పెడితే సొల్యూషనే లేదు, మీకు బ్రతుకులేదు, ఆ రోజు తిండి లేదు మీకు. సో ఆ పాయింట్ మర్చిపోయి మార్కెట్ని ఎందుకు రీసెర్చ్, మనం మార్కెట్ రీసెర్చ్ చేయలేమనే మనం ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చాం. మళ్ళీ ఇంకెందుకు మార్కెట్ రీసెర్చ్? అనలిస్టులు ఇప్పుడు ఆయన ఎవరో ప్రెడిక్ట్ చేస్తారు పడుద్దని, వీళ్ళంతా ఉన్నారు, కొన్ని బ్యాచ్లు ఉన్నారు, అంటే చాలా పెద్దవాళ్ళే, అలా చేస్తూ పోతారు. ఇంకొకసారి చేసినాక దాన్నే కంటిన్యూ చేసుకుంటే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ పడుతుంది. పడదని ఎవరన్నారు? 26 మిస్ అయితే 27 లేకపోతే 29, 30, 31 ఎప్పుడోసారి పడుతుంది. కానీ లెగుస్తుందిగా, పడిపోదు కదా. దట్స్ వాట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రిస్క్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ లేదు, ఓన్లీ వాలటైలిటీ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి? పోతే రాకపోతే అది రిస్క్. ఇప్పుడు కబ్జా అయితే రిస్క్, ఫ్రాడ్ అయితే రిస్క్, డబుల్ రిజిస్ట్రేషన్ అయితే రిస్క్, నువ్వు కొన్న గోల్డ్ గిల్ట్ అయితే రిస్క్. కానీ మ్యూచువల్ ఫండ్లో ఏముంటుంది? మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉండదు, వాలటైలిటీ ఉంటుంది. వాట్ ఈజ్ వాలటైలిటీ? మ్యూచువల్ ఫండ్లో మీకు ఉండే లాసు పార్షియల్ లాస్ అండ్ టెంపరీ లాస్. అంటే మీ 100 రూపాయలు సున్నా అవ్వదు, 80 రూపాయలు అవ్వచ్చు, 70 అవ్వచ్చు, కానీ ఆ 70 రూపాయలు ఎన్ని రోజులు? కొన్ని రోజులే. ఇట్స్ ఎ టెంపరీ లాస్. కొద్ది కాలంలో మళ్ళీ రికవరీ వెనక్కి వస్తుంది, కానీ వేరే దగ్గర లాస్ అయితే లాసే కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టంటే ఇంకంతే, అది రాదు, అది లాస్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డబ్బు పోయిందంటే డబ్బు పోలే, డబ్బు తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, దానికి మీరు టైం ఇవ్వాలి. ఓకే, దట్స్ ఇట్. సో ఏదైనా సరే మార్కెట్ పడ్డప్పుడు ప్యానిక్ అయిపోకుండా, రిడెంప్షన్లు కొట్టకుండా మనం కొంత సమయాన్ని మాత్రం తప్పకుండా వెచ్చించాలి అంటారు. అంతే, మీరు ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటే యూ లూజ్. ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ స్పెక్యులేషన్ అడగకూడదు, స్పెక్యులేట్ చేయకూడదు ప్రోడక్ట్ని. ఇప్పుడు మీరు ఒక ఫండ్ పెట్టారు, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ పెట్టారు, ఒక మిడ్ క్యాప్ ఫండ్ పెట్టారు. ఫర్ యూ ఇట్ ఇస్ ఏ ఫండ్, కానీ ఫండ్ మేనేజర్కి దట్ ఈస్ ఏ బంచ్ ఆఫ్ స్టాక్స్. ఒక 60 స్టాక్స్, 70 స్టాక్స్, డిఫరెంట్ సెక్టార్స్. అదే టైంలో మారుస్తుంటాడు, మీరు మార్చట్లేదు కదా, ఆయన స్టాక్స్ మారుస్తున్నాడు, వాటి వెయిటేజ్ మారుస్తున్నాడు. ఇంక ప్రాబ్లం అక్కడది. చర్న్ అవుతుంది అంటే ఫండ్ లెవెల్ చర్న్ అవుతుంది. ఆ చర్న్కి మీరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ కట్టట్లా, ఫండ్ మేనేజర్ కూడా కట్టడు. దట్స్ ఎ బిగ్ గెయిన్ అవుట్ ఆఫ్ త్రూ మ్యూచువల్ ఫండ్. అదే మీరు స్టాక్స్ పెడితే మీరు అమ్మినా కొన్నా ఈ ట్యాక్స్ అన్ని కట్టాలి, బ్రోకరేజ్ కట్టాలి. ఇక్కడ ఏం కట్టట్లేదు. మీరు పెట్టింది 1000 రూపాయలు, 5,000 రూపాయలు పెట్టారు లంసం, 5,000కి 60 స్టాక్స్, 60 స్టాక్ని ఆయన 2 సార్లు చర్న్ చేసాడు. ఎవ్రీ మంత్ వెయిటేజ్ చర్న్ చేస్తున్నాడు అట్ నో కాస్ట్ ఆర్ లో కాస్ట్. రైట్. ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అండ్ చర్నింగ్ గురించి చెప్పారు కదా. సో ఇప్పుడు మార్కెట్ బాగా వాలటాలిటీలో ఉన్నప్పుడు, లేదంటే ఒక బ్యారిష్ మార్కెట్లో ఉన్నప్పుడు మన ఫండ్స్కి సంబంధించి రీబ్యాలెన్స్, చర్నింగ్ అనేది మన వైపు నుంచి, అంటే ఇండివిజువల్గా నేను ఒక త్రూ అడ్వైజర్ ద్వారా కాకుండానో నేను అది చేసుకోవడానికి నాకు పాసిబిలిటీ ఉంటుందా? చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఎందుకంటే సరే అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చేసి చెప్తాడు, బట్ ఇదే మార్కెట్ ప్యానిక్లో ఉన్నప్పుడు నేను పోర్ట్ఫోలియో చర్నింగ్, రీబ్యాలెన్సింగ్ చేసుకోగలను. ప్యానిక్ ఉన్నప్పుడు చేసిన అవసరం లేదు సార్. మార్కెట్ ఎనీవే ప్యానిక్, ఆడికి పారిపోలేరు కదా. ఎట్ ది ఫండ్ లెవెల్ ఫండ్ మేనేజ్ చేస్తున్నాడు కదా, మళ్ళీ మీరు ఎందుకు చేయటం? మీరు డైరెక్ట్ ఫండ్ పెట్టినా ఓకే, అంటే అదే డైరెక్ట్గా పెట్టుకున్నా ఓకే, ఫండ్ మేనేజ్ వర్క్ చేస్తున్నాడు కదా మీ గురించి. మీరు గుడ్ ఫండ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే టాప్ మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 5 yearsగా ఈ రోజు కూడా 20-22% క్యాగర్ ఉన్న ఫండ్ లాస్ట్ 1 yearగా బ్యాడ్ ఫండ్ అయింది. ఆ ఫండ్ మేము ఇచ్చాం క్లయింట్స్కి. లుకింగ్ ఎట్ అంతకుముందు ఉన్న 3-4 years డేటా, 1 year డేటా కాదు, లాస్ట్ 1 yearగా నెగిటివ్ రేట్ని ఇచ్చింది, బాటమ్ ఫండ్ అయిపోయింది. డస్ ఇట్ మీన్ ఆ ఫండ్ బ్యాడా? కాదు. వీఆర్ టాకింగ్ టు దట్ ఫండ్ హౌస్. రీజన్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేటెడ్ ఏదో అయింది, వాళ్ళు ఏదో మెజర్స్ తీసుకున్నారు, అవుతుంది. కానీ అయినా ఎంత అయింది? ఒక 7% డౌన్ అయింది, 8% డౌన్ అయింది. అదే నేను స్టాక్స్ కొంటే ఎంత డౌన్ అయ్యేది కదా. అంత ప్యానిక్ అయిపోయి అంత ఏం లేదు సార్. ఇక్కడ పోర్ట్ఫోలియో చర్ను, వాలటైల్ ఏం చేయాలి, అంత సినిమా ఏం లేదు. సింపుల్, 1 టైం పెట్టేసి మీ పని మీరు చూసుకోవచ్చు. అంత రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు నిజానికి. రైట్. సో రాంప్రసాద్ గారు, మరి కన్క్లూజన్గా ఏం మాట్లాడుకుందాం అంటే, ఎలా కన్క్లూడ్ చేద్దాం అంటే, సో ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చేసిన మిస్టేక్స్ మన వైపు నుంచి ఏవైనా ఉంటే వాటిని ఎలా సార్ట్ అవుట్ చేసుకొని
2026 కొత్త సంవత్సరం నుంచి ఎలా ముందుకెళ్ళాలని చెప్తారు? అండ్ కొత్తగా బిగినర్ లెవెల్‌లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో ఏదైనా ఒక అసెట్ క్లాసు, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని మా రెజల్యూషన్‌గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? మ్యూచువల్ ఫండ్లో పెట్టినోళ్ళు తీసుకోవాల్సింది ఏమీ లేదు. మీరు పెట్టారు దాన్ని మర్చిపోండి. మీరు చేయాల్సింది ఆ! మీరు పెడితే ఏ ఫండ్ అయినా కానీ బీట్ డైరెక్ట్ రెగ్యులర్ హ్మ్. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళు పెడితే మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక 7 ఇయర్స్కి 8 ఇయర్స్ కానీ గుర్తుపెట్టుకోండి. హ్మ్. 2026లో ఇన్వెస్ట్ చేస్తే మీరు 2035 చేస్తున్నారు. హ్మ్. 2028కి 29కి ఏమైంది అనేది చేయకండి. ఓకే. ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. హ్మ్. అలా అని చెప్పి ఈ లోపు నాకు ఇబ్బంది వస్తే హ్యాపీ డబ్బులు తీసుకోండి. హ్మ్. ఇప్పుడు మన డబ్బు మన కోసం మన డబ్బు కోసం కాదు పనిచేస్తుంది. హ్మ్. నాకు జెన్యున్ రిక్వైర్మెంట్ వచ్చింది. హ్మ్. అది 10% అప్ ఉన్నా 20% డౌన్ ఉన్నా నేను తీసుకోవటమే హ్మ్. కదా. బట్ ఇనిషియల్ ఆబ్జెక్టివ్ షుడ్ బి క్లియర్ లాంగ్ టర్మ్. బట్ షార్ట్ టర్మ్లో ప్రాబ్లమ్ వస్తే విల్ టేక్. హ్మ్. దానికి మీకు హండ్రెడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. హ్మ్. లోన్ తీసుకోవచ్చు అన్నాం, పార్షియల్ రిడెంప్షన్ హ్మ్. కదా. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎస్ఐపి ఎప్పుడైనా దాన్ని మీరు ఒక 10,000 20,000 స్టార్ట్ చేస్తే దాన్ని డబ్బు ఉంటే పెంచండి, డబ్బు తగ్గితే తగ్గించండి, ఇబ్బందిగా ఉంటే కొన్ని రోజులు ఆపండి. ఎక్కడైనా మీకు లేట్ పేమెంట్ వేస్తాడా? హ్మ్. మీరు ఎందుకు 5 ఇయర్స్ కట్టమని అడుగుతాడు యూలిప్ పాలసీ లాగా. హ్మ్. 5 ఇయర్స్ కదా సెకండ్ ఇయర్ కట్టకపోతే లేట్ పేమెంట్ అన్నాడా? ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం లేదు కదా. మరి ఇంక దీనికి ఏముంది? మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకపోవడం తప్పు. చేస్తే ఇంకా వరీ లేదు, వదిలేయండి దాన్ని. హ్మ్. కొన్నాళ్ళు వదిలేయండి. ఇన్వెస్ట్ చేస్తే గివ్ ఇట్ టైం, అంతే, సెటిల్ అయిపోద్ది. ఇట్లా అయినప్పుడు కాస్త మార్కెట్ పడ్డప్పుడు ఏదో న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు అనలిస్టులు చెప్తూ ఉంటారుగా. హ్మ్. ఈ ఫ్రైడే చెప్తారు మండే ఈజ్ గోయింగ్ టు బి దిస్ నెగిటివ్, నెక్స్ట్ మండే పాజిటివ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ చెప్తారు హ్మ్. రీజన్ ఇట్లా యుఎస్ నుంచి న్యూస్ వచ్చింది, ఫెడ్ కాల్ తీసుకుంది, ఈ రివిజన్ అయింది ఆర్బీ. ఇంక నువ్వు ఎందుకు రోజు చెప్తున్నావు? హ్మ్. యూ నాట్ ఇన్వెస్టెడ్ ఫర్ డే, మరి డైలీ ఎందుకు రివ్యూ చేస్తున్నావు అంట నేను. హ్మ్. ఆ పని అంతా ఫండ్ హౌస్ చేస్తారు, ఎక్స్పర్ట్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. దే బై రీసెర్చ్ డేటా ఆల్ కమ్స్ అట్ సమ్ 2% యాన్యువల్ ఎక్స్పెన్సెస్ రేషియోలో వచ్చేస్తుంది కదా. దానికి ఎందుకంటే మన బుర్ర బద్దలు కొట్టుకోవటం. హ్మ్. హ్యాపీగా పెట్టి పడుకోండి, మీ భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయండి, క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. హ్మ్. అది వదిలేసి అసలు ఈ రివ్యూలు ఇవన్నీ అనవసరం సార్. హ్మ్. మార్కెట్ ఏం చేస్తుంది మీకు సంబంధం లేదండి. మీరు పెట్టింది 10 ఇయర్స్కి. Right. ఇప్పుడు సుకన్య సమృద్ధి కడితే ఎన్ని ఇయర్స్ దాకా ఆగుతారు మీరు? హ్మ్. పిల్లలకి 18 ఇయర్స్ ఏజ్ వచ్చే అయినా వరకు. సరే. హ్మ్. ఒక పీపీఎఫ్ కడితే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ హ్మ్. అది ఆగుతారు. హ్మ్. మరి ఇక్కడ ఎందుకు ఆగరు? సుకన్య సమృద్ధి 18 ఇయర్స్ ఆగితే నీకు 8.2% ఇచ్చినప్పుడు హ్మ్. ఒక మ్యూచువల్ ఫండ్ 8.2 ఇవ్వదా? అంతకంటే ఎక్కువే. అది ఎక్స్పీరియన్స్ కదా. హ్మ్. మరి నువ్వు ఆగాలి కదా, నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఓకే. హ్మ్. ఇప్పుడు నా పెళ్ళికి గోల్డ్ కొంటే నేను ఎప్పుడు అమ్ముతాను గోల్డ్? ఏదైనా అవసరం వచ్చినప్పుడు. తప్పనిసరి అయితే. తప్పనిసరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్‌లో. హ్మ్. మరి దీన్ని ఎందుకు నువ్వు కొంటే రేపు చూస్తున్నావు? హ్మ్. ఇల్లు కొంటే ఎప్పుడు అమ్ముతున్నావు? స్థలం కొంటే ఎప్పుడు అమ్ముతున్నావు? అంటే ఎందుకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి దీని గురించి? అంటే ఇప్పుడు గోల్డ్ పడుతుందా లేదా అన్నదే అక్కడ ఎలా ఉంటదంటే, అంటే గోల్డ్ పరిమాణం మన చేతిలో ఉంది గదా అన్నట్టుగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించరు. బట్ ఒక్క ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఒక మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ హై ఎక్స్‌పెక్టేషను దీని మీద హై కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది దీని మీద. అదే ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్కువైపోతాయి అంటారు. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ లేక ప్రాబ్లం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువే ప్రాబ్లం వచ్చేస్తుంది అంత. రైట్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ రైట్ గారు. అండి.